నీ యూట్యూబ్ ఛానల్ చూసి ఇదంతా నీ వాళ్ళు కాని వాళ్ళే. అవును. వాళ్ళే మా వాళ్ళు చూడరు. చూడరు. నీది కానిదే నిన్ను బతికిస్తుంది. ప్రెగ్నెన్సీ ఎప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని వీడియోస్ నువ్వు చూస్తావా? ఆడు ఇంత గొప్ప డాక్టర్, ఎంత గొప్పగా ఎక్కినా మనకి ఎందుకు సార్? అన్ని డిస్కషన్స్ ఎక్కువ మంది వినాలి. మన డిస్కషన్స్ ఇద్దరు విన్నా సరిగ్గా వింటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చూసే వాళ్ళకే ఈ కంటెంట్. అంతే. అంటే ఒకటే విషయాన్ని రిపీటెడ్ గా చెప్తే గానీ ఎక్కే స్థితిలో లేం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నువ్వు ఎట్లా చెప్తే అర్థమవుతుందో చెప్పడానికి ఇంత చెప్తున్నావు. ఈ వీడియో కొంచెం నవ్వులతో మంచిగా నడిచింది. లిబరేషన్ అంటే విముక్తి. ఆలోచనల నుంచి అయినా దేని నుంచి అయినా. దేని నుంచి బాధించేది వస్తువు, కొన్నిసార్లు బాధించేది మనిషి, బాధించేది ఆలోచన. అల్టిమేట్ గా ఆలోచనే బాధిస్తుంది నిన్ను. మనిషి కాదు, వస్తువు కాదు, తాగుడు కాదు. అదే ఆ మనిషి ద్వారా వచ్చిన ఆలోచన, వస్తువు ద్వారా వచ్చిన ఆలోచన లేదా నార్మల్ ఆలోచన. అల్టిమేట్ గా ఆలోచన నుంచి విముక్తి అవుతుంది నీకు, వస్తువు నుంచి కాదు. తాగుడు నుంచి విముక్తి అవుతుంది, తాగుడు ఆలోచన నుంచి విముక్తి అవుతుంది. సో ఇంతవరకు పెట్టుకున్న బంధాలు ఉండని ఈ రోజు నుంచి పెట్టుకోకుండా. నాదనుకుని భయపడ్డావు, నాదనుకుని ఏడ్చినావు, నాదనుకుని బాధపడ్డావు, నాదనుకుని పోరాడినావు, నాది కాదని తెలిసి బయటపడ్డావు. మనిషి ప్రయత్నం ఆనందంగా ఉండడం అయితే ఇదొక్కటే మార్గం. వాట్ ఈస్ ద క్వశ్చన్? టాపిక్ అయితే లిబరేషన్ గురించి, విముక్తి గురించి. నేను మీ వీడియోలో విన్నప్పుడు నాకు లైట్గా అర్థమైంది ఏంటంటే, విముక్తి అంటే ఏంటంటే నీ ఆలోచన నుంచి నీకే విముక్తి. అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకు కావాలి కదా అని చెప్పి అది అడుగుదామని చెప్పి వచ్చిన. ఏది నిన్ను బంధించిందో దానికోసం దాన్ని విడగొట్టుకోవాలని చేసే ప్రయత్నంలో లిబరేషన్ ఉంది. దేంతో బంధం లేకపోతే సహజ మోక్షం ఉంది. ఓకే, ఇది రెండు వేరే వేరే, చూడడానికి సేమ్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, దేంతో బంధం లేకపోతే మోక్షం ఉంది. నిద్రలో మోక్ష స్థితిలో ఉన్నావు నువ్వు, ఆ టైంలో దేంతో బంధం లేదు. అయితే ఏదైతే బంధిస్తుందో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే లిబరేషన్. ఆ ప్రయత్నం నుంచి వచ్చేది లిబరేషన్. బంధం లేదు నాకు, కానీ నా భార్యతో ప్రాబ్లం. ఇప్పుడు ఆ ఒక్క భార్య అనే కాంటెక్స్ట్ లో లిబరేషన్ అవ్వాలంటే ఏదో జరగాలి మధ్యలో. పోనీ మనిషిని వదిలేద్దాం, తాగుడు ఉంది, అంతా పోయింది, అది ఒక్కదాంతో ఉంది, అది నన్ను బాధిస్తుంది. ఏంటిది? తాగుడు. ఓకే. ఇప్పుడు నేను లిబరేట్ అవ్వాలనుకుంటున్నది అంశాల వారిగానే, దాని నుంచి. మోక్షం అంశాల వారిగా కాదు. ఓకే, గాట్ ఇట్. లిబరేషను నేను పాలిటిక్స్ నుంచి అయ్యాను, లిబరేషను నేను విద్య నుంచి అయ్యాను. కొన్ని విషయాలు లిబరేషన్ లేదని తెలుస్తుంది. లిబరేషన్ ఉందని చెప్పిన వెంటనే కొన్నింటిలో లేదని కూడా చెప్పుకోవాలి అనివార్యంగా. తద్వారా అది సంపూర్ణ అనుభవం కాదు. దేంతోనూ బంధం లేదంటే దేనికి సంబంధించిన ఆలోచన మనసులో లేదంటే అన్నిటి నుంచి లిబరేట్ అయి ఉండడం. మనసు ఫ్రీ ఉంది, దట్ ఈజ్ మోక్షం. మనసు ఫ్రీ ఉంది, దట్ ఈజ్ మోక్షం. ఇప్పుడు టర్మినాలజీ అయిపోయింది, టర్మినాలజీ అర్థమైంది. అయితే నాకు ఒక డెఫినేషన్ ఉంది బ్రెయిన్లో, మీరు చెప్పిన దాని ప్రకారం, ఇంతకుముందు వీడియో ప్రకారం. అది కరెక్టా తప్ప? ఇప్పటిదాకా మీరు మనం డిస్కషన్ ప్రకారం ఏమో ఒక దాని నుంచి వదులుకోవడం లిబరేషన్, వదిలించుకోవడం, తాగుడు, మనిషి, ఏదన్నా. కానీ నాకున్న డెఫినేషన్ ఏముందంటే, మన థాట్స్ నుంచి మనకే ఫ్రీడమ్ దొరికితే అది లిబరేషన్ అన్నట్టు ఏదో నాకు అర్థమైంది. అది కూడా కరెక్టేనా? ఏది నాది కాదన్నప్పుడు థాట్స్ ఎట్లా వస్తాయి మీరు చెప్పు. ఏది నాది కాదన్నప్పుడు రాదు. అయిపోయింది. నీ థాట్స్ నుంచి నీకు విముక్తి అంటే నీదంటూ ఏది లేదని తెలుసుకోవడం. నీవు ఉపయోగించుకునే వస్తువులు ఉన్నాయి, నీవి లేవు ఇక్కడ. ఇది సత్యము. సరే, వైలిన్ నీది కాదా అని ఎవడనొచ్చు, బరాబర్ నాదే అంటున్నా. బట్ దాని పట్ల నాకు అటాచ్మెంట్ లేదని కూడా నేనే చెప్తున్నా. ఇదే విరోధాభాష. అటాచ్మెంట్ లేదు కాబట్టి, నిజంగా దీంతో ప్రస్తుతం అవసరం ఉంది కాబట్టి నేను దాన్ని కంటికి రెప్పలాగా మా అమ్మలాగా చూసుకుంటాను. నెక్స్ట్ నా అవసరం తీరిపోయింది, నాకే పెరాల్సి వచ్చి చేయబడిపోయింది. అప్పుడు వైలిన్ మోక్షం కలిగితే వైలిన్ దాచిపెట్టుకోలేదు. అప్పుడు వైలిన్ వస్తువే, నా అవసరం తీరిపోయిందిరా, అర్హత నీకు తీసుకో, అమ్మలాగా చూసుకుంటుంది అని చెప్పొద్దు. అది మోక్షం కలలేదనుకో, పట్టుకొని ఉంటావు. నేను వాడుకోకపోయినా నా దగ్గర దాచిపెట్టుకుంటా అంటే సంసారం. అసలు నాకు ఏదో వద్దంటే సన్యాసం. అవసరం ఉన్నంత వరకు వాడుకుంటా అంటే సామరస్యం. ఓకే, లిబరేషన్ అంటే విముక్తి. ఆలోచనల నుంచి అయినా దేని నుంచి అయినా. బాధించేది వస్తువు, కొన్నిసార్లు బాధించేది మనిషి, బాధించేది ఆలోచన. అల్టిమేట్ గా ఆలోచనే బాధిస్తుంది నిన్ను. మనిషి కాదు, వస్తువు కాదు, తాగుడు కాదు. అదే ఆ మనిషి ద్వారా వచ్చిన ఆలోచన, వస్తువు ద్వారా వచ్చిన ఆలోచన లేదా నార్మల్ ఆలోచన. అల్టిమేట్ గా ఆలోచన నుంచి విముక్తి అవుతుంది నీకు, వస్తువు నుంచి కాదు. తాగుడు నుంచి విముక్తి అవుతుంది, తాగుడు ఆలోచన నుంచి విముక్తి అవుతుంది.
ఇప్పుడు లిబరేషన్ కోసం ఓకే అయితే లిబరేషన్ గురించి ట్రై చేయొద్దు, మనం మోక్షం గురించి ట్రై చేయాలి అదే ఈజీ ఎన్ని అంశాలు ఫస్ట్ పేపర్ మీద రాయి, అప్పుడు తెలుస్తుంది ట్రై చేయాలని వద్దా. 650 వచ్చినాయి, నీ జీవితకాలం పడుతుంది. ఇంకా ఓకే రెండే ఉన్నాయి, ట్రై చేయి. ఒకటే ఉంది, ట్రై చేయి, అయిపోతుంది. కానీ ఒక్కటికి 650 సంవత్సరాలు పట్టవచ్చు. దట్ డిపెండ్ అపాన్ యూ. ఒకటి 650ని ఒక్కసారి వదిలేసిన అనొచ్చు, అది వాడి మీద మళ్ళీ స్వయం ప్రజ్ఞ మీద ఆధారపడుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఇంత తలకాయ ఉంటుంది కాబట్టి లిబరేషన్ గురించి ట్రై చేయకుండా మోక్షం గురించి ట్రై చేస్తే ఈజీ. ట్రై మోక్షం చేయొద్దు. అదే మోక్షం గురించి ట్రై అంటే మరి ఏ పదం మోక్షం అనేది మేలుకోలు, జాగరణకు సంబంధించింది మోక్షం. ఓకే, దీనికి మనకి శాస్త్రంలో ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ వాడారు, రజ్జు సర్పవత్. తెలుసు. అంటే తాడులో పామును చూస్తున్నాం, తాడు అనుకొని పాము అనుకొని పెనుగులాడుతున్నావు, పాము అనుకొని భయపడ్డావు, పాము అనుకొని మూర్చపోయినావు, అప్పుడే వెలుతురు వచ్చింది, తాడని తెలిసింది, బయటపడ్డావు. నాదనుకొని భయపడ్డావు, నాదనుకొని ఏడ్చినావు, నాదనుకొని బాధపడ్డావు, నాదనుకొని పోరాడినావు, నాది కాదని తెలిసి బయటపడ్డావు. లైట్ వేసింది కాబట్టి తాడని తెలిసింది, దానికి ఎరుక అన్నారు. ఓ చైతన్యము అంటే అదే లైట్, ఇన్నర్ లైట్. ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఇది నాకు అవసరం ఉంది అంతే, నాది కాదు ఇది. ఇంకొకటి ఏది ఎవరిది కాదు, నిన్ను బతికించే గాలే నీది కాదు. చూడు, అంటే నీకు అత్యంత ఆధారభూతమైందే నీది కాదు, దానికే ఓనర్షిప్ లేదు. అది కట్ చేస్తే మొత్తం పడిపోతుంది. సో మనిషి ప్రయత్నం ఆనందంగా ఉండడం అయితే ఇదొక్కటే మార్గం. సక్సెస్ కావాలి, ఏదో సాధించాలంటే ఇది పనికే రాదు అసలు. అంటే మన చర్చ నిరర్థకం, వేస్ట్. అట్లాంటి వాడు చూడకూడదు మన డిస్కషన్. ఇంకొకటి, అర్థమైతే లేదు, మిగతా అన్ని డిస్కషన్స్ ఎక్కువ మంది వినాలి. మన డిస్కషన్స్ ఇద్దరు విన్నా సరిగ్గా వింటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది మందికి సంబంధించిన విషయం కాదు. వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది అవసరమైన వాళ్ళు వినాలి. వేరే ప్రపంచంలో అంటే వినే ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినలేరు, వినరు కాదు. ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని వీడియోస్ నువ్వు చూస్తావా? ఆడు ఎంత గొప్ప డాక్టర్, ఎంత గొప్పగా ఎక్కినా మనకి ఎందుకు సామి. సో ఇప్పుడు హఠాత్తుగా నీకే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, వెతికి చూస్తాం. ఇప్పుడు నా ఛానల్ చూసే 3000 మంది వెతికి పట్టుకున్నారు. ఎవ్వడి బలవంతం లేదు, స్వయం స్ఫురణ అది. సో అట్లా చూసే వాళ్ళకే ఈ కంటెంట్ అంతే. ఎగ్జాక్ట్లీ. నీకు చిన్న చైనాలో జరిగిన ఒక కాంటెక్స్ట్ చెప్తా. అసలు ప్రపంచంలో ఎక్కడా ప్రయోగం జరగలేదు. ప్రతి వీధికి డాక్టర్ ఉంటాడు కదా, శాలరీ ఇవ్వాలి కదా రాజు. ఒక నియమం పెట్టారు, ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో అతనికి ఫుల్ శాలరీ ఉంటుంది. సరే, ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో అతనికి ఫుల్ శాలరీ ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ అధికంగా వస్తారో అతనికి శాలరీ ఉండదు. అంటే రోగాన్ని నయం చేయాలి వాడు, రోగమే రాకుండా అవేర్నెస్, వాడు రియల్ డాక్టర్ అన్నట్టు. అట్లా. సో ఇంతవరకు పెట్టుకున్న బంధాలు ఉండని, ఈరోజు నుంచి పెట్టుకోకుండా. సో ఇంతవరకు పెట్టుకున్న బంధాలు ఉండని, ఈరోజు నుంచి పెట్టుకోకుండా. అన్ని తాత్కాలిక బంధాలే ఉంది. నువ్వు నా జాన్ జిగిరి ఫ్రెండ్ అని అనదే అనకు. మరి ఇంతవరకు పెట్టుకున్న వాటి దాన్ని సెటిల్ చేద్దాం. ఇక మీద చెత్త వద్దు, ఇంకా ఇది వద్దు. ఓకే, సెటిల్ ఇది ఎట్లా మోసేది ఇదే కదా, నెక్స్ట్ మొయ్య కరెక్టే. ముందే అంటే ఏదో విధంగా స్టార్ట్ చేయాలి కదా. ఓకే, ఇక్కడి నుంచి అయితే నేను క్రియేట్ చేసుకుని ప్రాబ్లం అది ఫస్ట్ ఆ ఎరుక కలగని, ఈ ఎరుకలో నుంచి దాన్ని చూడొచ్చు తర్వాత. అంటే నువ్వు రోజు రోజుకి జాయిన్ చేసుకుంటూ పోతే దాన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తావు? అవును, కరెక్టే. ఇంట్లో చెత్త క్లీన్ చేయాలంటే ఫస్ట్ తెలుసా, చెత్త వేయడం మానేయాలి. నేను చెత్త వేస్తూ పోతా, క్లీన్ చేస్తూ పోతా అంటే అయ్యే పని కాదు, ఇంపాసిబుల్ అది. సో లిబరేషన్లో ఉండాలంటే ఇక్కడ నుంచి మనకున్న కనెక్షన్స్, వస్తువుతో కానీ, మనిషితో కానీ, సిద్ధాంతంతో కానీ, ఇంకా దేనితోటైనా కానీ ఎంత అవసరం అంత వాడుకొని నాదే అని ఓనర్షిప్ తీసుకోకుండా ఉంటే కాదు. నువ్వు అనుకున్నావు నీదైందంటే ఎట్లయితుంది నీది. నేను చాలా మందిని అడుగుతా, నీ ఫోన్ ఏది, ఇది నీ ఫోన్ అనుకో, నీది ఎట్లయింది చెప్పు. అది కొన్నా కాబట్టి అంతే. అది ఎవరైనా ఇస్తారు. రెండో ఆన్సర్ ఏమి ఇస్తారు, డబ్బులు నేను ఇచ్చిన కాబట్టి. సరే, డబ్బులు నువ్వు ఇవ్వకు, నేనే గిఫ్ట్ ఇస్తాను. నీది ఎట్లయితుంది? గిఫ్ట్ ఇస్తే కాదు అనుకుంటావు నీదని. భలేవాడు, పెళ్ళని ఎవడో కన్నదాన్ని నా భార్య అనుకున్నప్పుడు నేను రాసిన ఒక జోకే, ముల్లా నసరుద్దీన్ దగ్గరకు వచ్చి వాళ్ళ అల్లుడు చెప్పాడంట, నీ కూతురు ప్రెగ్నెంట్ అయింది, మంచి అమ్మాయిని ఇస్తే నాశనం చేసి ప్రెగ్నెంట్ చేసావు కదా అన్నంట. సో ఒకటి ఖరాబ్ అయితే బెనిఫిట్ ఉంది, ఒకటి బాగుంటే చెడిపోతుంది. సో మైండ్ విక్షిప్తం అయితే బెనిఫిట్ ఉంది, మైండ్ కొలాప్స్ అయితే అంతులేని చైతన్యం ఉంది.
విక్షిప్ అంటే కొలాప్స్ అవ్వడం అంటే ఏ అంటే రకంగా ఏవైతే నావి అనుకుంటున్నావు అవి పోతే నిజమైన మైండ్ కొలాప్స్ అంటే ఆ పర్పస్ లో నిజమైన మైండ్ వేరే ఉంది, అది ఉపయోగించుకోవడానికి రెడీ ఉంది. నువ్వు నాదంతా నిరికిస్తున్నావు, అది సఫర్ అవుతుంది. అవును. బహుశా ఒక బ్యూటిఫుల్ అనాలజీ చెప్తాడు. రియల్ లైఫ్లో అతను యవ్వనంలోకి చేసింది. ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడంట, వాళ్ళ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ వాజ్ ఆల్సో యంగ్, అప్పటికి ఇంకా ప్రొఫెసర్ కాలేదు. వాళ్ళ ఇంట్లో ఒక ఫండమెంటలిస్ట్ లేడీ ఉంది. అంటే పొద్దున్నే సంధ్యావందనం, పూజలు, ఆరతులు చేసేవాళ్ళు ఉంటారు కదా, 80 ఏళ్ళ వయసు అట్లా ఉంటుంది. బహుశా కాలం మీద కాలేసుకొని కూర్చొని బుక్ చదువుతున్నాడు ఇంతలా. ఆమె అడిగిందంటే ఏం బుక్ నానా అంటే వేరే మతస్థుల గ్రంథం అని చెప్పాడు. ఛీ, అట్లాంటి బుక్ ఇంటికి తీసుకొస్తావా తీసిరేసింది. అయ్యో అవ్వా, అది భగవద్గీతనే, ఊరికి అబద్ధం చెప్పినట్టు. అయ్యో అట్లా చెప్పొద్దు కొడక, చెప్పి దాన్ని చిట్టని తెచ్చిందంట. అవ్వా నీకు వచ్చింది తెలుసా, అది అదే అంటే చీ అని విసిరేసిందంట. ఓష ఏమంటాడంటే ఒక్కసారి కూడా దాని వైపు తిరిగి చూడలేదు, చూడకుండా నువ్వు జస్ట్ మాట విని. ఎగ్జాక్ట్లీ నాన్న భావన అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే అది పోయి అన్ని నీవేం తెలుస్తుంది. ఇంకొకటి అందరు ఆలోచించుకోండి, నీవు నా అనుకున్నవి పేపర్ మీద రాయి, నావి కావనుకున్నవి రాయి, నీకు నిజంగా ఉపయోగపడుతుంది. నీవి కానివి ఎగ్జాంపుల్ రోడ్, గాలి, రైలు, విమానం. టికెట్ నీది, విమానం నీది కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నీ, ఎవ్రీథింగ్ నీది కాంది నీకు ఉపయోగపడుతుంది. ఇంక్లూడింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలి, బయటనే ఉండాలి. నీది కాదు, నీది కాంది నీకు ఉపయోగపడుతుంది. నీకు సినిమా అవకాశం ఇచ్చే ప్రొడ్యూసర్ నీ యూట్యూబ్ ఛానల్ చూసి అంతా నీ వాళ్ళు కాని వాళ్ళే. అవును, వాళ్ళు చూడరు. నీ వాళ్ళు, నీది కానిదే నిన్ను బతికిస్తుంది. ఇప్పుడు చూసి కమెంట్ కూడా చేస్తారు, బయట వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. మన వాళ్ళు కనీసం ఇంటికి వస్తారు, పళ్ళు ఇచ్చిపోతారు, పళ్ళు రాలగొడతారు. కానీ ఇప్పటికి ఇది 5th వీడియో 6th వీడియో మాది. ఏ వీడియోలో అయినా టాపిక్ ఏది స్టార్ట్ చేసినా ఎక్కడ అవుతుందంటే నా దగ్గర వచ్చి అవుతుంది. నా అనుకోకు, నాది నీది, ఆ నాది అనే టాపిక్ దగ్గరనే ఉంది రహస్యం అంటే అక్కడే. ఇంకొకటి నిన్న ఎవరో అన్నారు నాతోటి, ప్రతి దాంట్లో ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నది. ఒకటే సబ్జెక్ట్ కాదు, ఇదే సబ్జెక్ట్ ఇంకా 200 వీడియోలు చెప్తామని చెప్పిన. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు క్రియేట్ చేసుకున్న ధారణ పోవాలంటే అన్ని సంవత్సరాలు చేయకపోయినా కనీసం ఒక 500 వీడియోలు ఉండాలి కదా. అంటే ఒకటే విషయాన్ని రిపీటెడ్గా చెప్తే కానీ ఎక్కే స్థితిలో లేము మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చెప్తే నేను చిన్న కథ చెప్తుంది. ఒక ఊర్లో ఒక కరెంటు పోల్ మీద పిల్లవాడు ఎక్కాడు, కరెంటు తీగ పట్టుకుంటా అంటున్నాడు. ఊరు వాళ్ళందరూ చెప్పారు పట్టుకోవద్దని, వాడికి అర్థం కాదు. సేమ్ మన వీడియోలో అందరు చెప్పింది వాడిని పట్టుకోవద్దనే కదా, రకరకాలుగా చెప్పారు. నేను 2-3 రకాలు చెప్తా, పట్టుకోవద్దురా చచ్చిపోతావు, నేను పట్టుకుంటా. వాడు దానికి ఆన్సర్, వీడు భయపడే. నువ్వు పట్టుకుంటే మీ అమ్మ ఏమైపోతుంది, నీ స్కూల్ ఏమైపోతుంది, నేను కొత్త బట్టలు కొన్నవి ఏమైపోతుంది, కిందికి ఆడుకుంది, నేను రాను, నేను పట్టుకుంటే చచ్చిపోతా. ఎందుకు పట్టుకున్నావు కారణం చెప్పు, నేను చెప్పాను. ఎట్లా మాట్లాడితే అడ్డమంటే తెడ్డం మాట్లాడుతున్నాడు. దగ్గర ఉంది తీరెత్తి ఏమో ఆవేశంలో తప్పు జరగచ్చు. అందరు కన్సర్న్ వాడిని కాపాడదామని. అంతలో యువకుడు వచ్చాడు గూగుల్లో. విషయం ఏంటి, అచ్చా నేను వెళ్ళి చెప్తాను బాబు, ఎంతమంది చెప్పినా వినలే, మీరు చెప్పినట్టు మీరు చెప్పారు, నాకు పద్ధతి ఉంది. వాడు ఈ గీత దాటి ముందుకెళ్తే పట్టుకుంటా అంటున్నాడయా, దానికి పద్ధతి ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉన్ని పాడైంది, మీరు వెళ్ళిపోతే నేనేం చేయాలి అని ఒక కట్టె తీసుకొని, నువ్వు పట్టుకో, నేను నిన్ను బతకడానికి వస్తలేను, నాకు స్తంభం ఎక్కి కాసేపు కూర్చోవాలనుంది, నేను మధ్య వరకే ఎక్కుతాను, నీతో నాకేం పని లేదంట. అయితే ఓకే అన్నాడు వాడు, ఫ్రీ అయిపోయింది కదా. వీడెవ్వడు ఆ గీత కూడా దాటిపోలేకపోతాడు, వీడు గీత దాటి స్తంభం ఎక్కి మధ్యలోకి వాయ్, వీడు చూస్తుంటుంది. అంటే ఒక్క మాటలో మారిపోయింది. ఆ తర్వాత ఒక చిన్న మాట్లాడాడు అని పరిగెత్తుకొని కిందకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుని నోట్లో చక్కెర పోసింది. ఫైనల్గా వీడిని గుర్తించారు. ఏం చెప్పినానంటే, మీరు ఏం చెప్పారో అది నేను చెప్పలేదని. ఏంటంటే కాళ్ళ మధ్య ఉన్నది కోసేస్తా అని చెప్పినాను. హీ అండర్స్టూడ్ సంథింగ్. వాడికి అది అత్యంత బహుమూల్యంగా అనిపించింది ఇప్పుడు. సో వాడికి అమూల్యమైందని తీసేస్తా అంటే వాడు మీద రెడీ ఉన్నాడు కదా. సో నువ్వు ఎట్లా చెప్తే అర్థమవుతుందో చెప్పడానికి ఇంత చెప్తున్నావు. మనం చెప్పే ఒకటి కథ అర్థమవుతుంది, ఒకటి సూత్రం అర్థమవుతుంది, ఒకటి అష్టవక్ర జోక్ అర్థమవుతుంది, ఒకటి మౌనం అర్థమవుతుంది, ఒకటి దెబ్బ అర్థమవుతుంది. somehow it should be told. yes. ఆ ప్రయత్నంలో ఎప్పటికీ ఒక వ్యక్తి పథ్యం
అంటే నువ్వు ఈ కూరగాయలు మానేస్తే హెల్త్ వస్తుంది ఎవరు చెప్పినా అర్థం కాలే, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా. ఎవడో పెద్ద మనిషి వచ్చి చెప్పాడంట, మన వంకాయను శివలింగం చేసి వానికి అర్చన చేయించినండి. ఇక మీద ప్రతి వంకాయల శివలింగాన్ని చూడు, నువ్వు శివలింగాన్ని మింగినట్లయితే పాపం అనుకుంటుందంటే మానేసి సంభవం వాడికి ఆ పద్ధతి అర్థమయ్యేసి వచ్చింది. అట్లా చెప్పడానికి ట్రై చేయడానికి ఇంత వ్యాఖ్యానం. ఇంకొకటి, అర్థమయ్యేదాన్ని చెప్పడానికి ఏముంది, అర్థం కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది ఇన్నిసార్లు చెప్పాలి. ఇంకోటి, కంటికి కనిపించేది అయితే చెప్పొచ్చు, కంటికి కనబడదు, గ్రాస్ప్ చేసుకోవడానికి పరిశీలి చేసుకోవడానికి కూడా క్లిష్టమైంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే బాధ్యతగా చెప్పడం. అవును, దానికి ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేము మనం. అంటే మీకు తెలియదు బోడీ అట్లేం లేదు, అందరికీ తెలుస్తుంది. అంటే తెలిసి ఉన్నదే అది. అవును, ఇద్దరిలో ఏ బంధం లేదు, మెలకువలు అట్లా ఉంది చూడు, ఇక్కడతో అయిపోయింది. ఎట్లా ఉండాలంటే వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది. అది ప్రాబ్లం. ఓకేనా, సూపర్. ఇది ఈ వీడియో కొంచెం నవ్వులతో మంచిగా నడిచింది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది. సో లిబరేషన్ అంటే ఇంతే, డెఫినేషన్ అయిపోయింది. దేని నుంచి అయితే ఒకటే మాట, అంటే మేలుజాతి గుర్రం ఇట్లాంటి పరిగెత్తాను అంతే. అట్లాంటి వాడికి ఒక మాటలో అయిపోయింది. వాడు నిజంగా మొత్తం వీడియో చూడక్కర్లేదు, తర్వాత సరదాగా చూడవలసిందే. మనం అంటే ఇంట్రెస్ట్ ఉంది, సినిమా చూసే బదులు వీళ్ళు మాట్లాడినానికి నిజంగా అక్కర్లే. గాట్ ఇట్, సూపర్. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది, లిబరేషన్ అనే టాపిక్. నెక్స్ట్ టాపిక్లో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. టాటా బై బై. మేమిద్దరం ఈ టాపిక్ నుంచి లిబరేట్ అయిపోతున్నాం. రమణ మహర్షికి పాల్ బ్రంటన్కి మధ్యన ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. పాల్ బ్రంటన్ రహస్య భారతంలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణ, అందులో దీని గురించి కొంత ప్రస్తావన ఉంది. పాల్ బ్రంటన్ బయలుదేరుతూ అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు లిబరేషన్ కావాలి అని అడిగాడు. రమణ మహర్షి బ్లంట్, నీకు ఏం కావాలి అసలు అంటే లిబరేషన్ కావాలి. అప్పుడు పాల్ బ్రంటన్ని రమణ మహర్షి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏది నిన్ను బంధిస్తుందో అది చెప్పు అన్నాడు. దేని నుంచి లిబరేషన్ అది. ఇది ఒక అయిపోయింది. రెండోది, రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ. 3-4 రోజుల నుంచి ఏడుస్తుంది. రమణ మహర్షి తలదిప్పి కూడా చూడలేదు. ఫైనల్గా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది, ఆయన అది చూడమనేది చెప్పుకోవడానికి వచ్చింది ఏంటి అసలు అట్లా. ఫైనల్గా పడదే స్వామి మురగన్నారు ఇట్లా చెప్పారు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చింది వెళ్తుందంట, ఏం కావాలో అడగమని ఆవిడ అంటే, ఆవిడ చెప్పింది, నాకు డబ్బు వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, ఆస్తి వద్దు, ఈ పిల్లలు వద్దు, సంసారం వద్దు, పాలిటిక్స్ వద్దు, ఏమొద్దు, మరి ఏం కావాలో చెప్పనండి ఆవిడ. అంటే నాకు మోక్షం కావాలి. అప్పుడు అది అవన్నీ లేకపోతే మిగిలింది అదే అని ఆవిడ చెప్పండి అని చెప్పాను. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్.